ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అది. అంటే ఫస్ట్ హాఫ్ నుంచి మనకి అక్కడ కొంచెం లాగ్ బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది, కానీ కంటెంట్ ఒక కొత్తగా ట్రై చేశారు. కంటెంట్ అంటే ఒక సబ్జెక్టు కంటెంట్ స్టోరీ ఒక డిఫరెంట్గా కనిపించింది. పిక్చర్ సేను మనకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీలో కనిపించారు. అంటే ఒక మనిషికి మనకి అంటే స్పర్శ ఉంటే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా చూపించారు. దానికి హిమాలయాల్లో ఒక మూలిక దాని ద్వారా సాల్వ్ అవుతుంది అన్నట్టుగా చూపించే స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. అంటే ఫస్ట్ మనకి మూవీ అంటే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అక్కడక్కడ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మనకి ఒక 20 minutes అయితే కొంచెం గూస్ బంప్స్ సీన్స్ అయితే వస్తాయి. సింహం వచ్చినప్పుడు గట్ట ఎక్సలెంట్ అనిపించింది లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే. మూవీ అయితే పర్లేదు భయ్య, యావరేజ్ అని నేను అనుకున్నా. మూవీ అయితే బాగుంది. కాన్సెప్ట్ అంటే కొత్త కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేశారు. అంటే ఎక్కడ చూసినట్టు అనిపించలేదు, కొత్తగా ట్రై చేశారు, కానీ మనకి బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనకి మూవీ అయితే. అంటే ఒక మనిషి అంటే మనకు టచ్ చేస్తే మనకి అంటే మనం టచ్ చేసుకుంటే ఎట్లా అంటే స్పర్శ లేకుండా ఉన్నట్టు వాళ్ళు చూపించారు. అదే కొత్తగా చూపించారు. అది దానికి సాల్వ్ అవ్వడానికి ఒక హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి ఆ మూలిక ద్వారా మనకి ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అన్నట్టుగా చూపించారు. దానికి అదే నాకు అంటే స్టోరీ అర్థం కాలేదు నాకైతే. అంటే మూవీ అంతా నాకు కాన్సెప్ట్ అయితే అర్థం కాలేదు. లాస్ట్ క్లైమాక్స్లో కొంచెం 20 minutes అయితే బాగుంది మూవీ. యాక్టింగ్ అయితే చెప్పక్కడ యాక్టింగ్ అయితే 100% 100 ఇచ్చారు, కానీ స్టోరీ నాకు అంతగా స్టోరీ ఎక్కలేదు భయ్య. నాకైతే యావరేజ్ భయ్య.